హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలకు లంచ్ బాక్స్ స్నాక్ రెసిపీ కోసం ఇంట్లోనే ఈజీగా చేసుకునే హెల్తీ రెసిపీ అండి, కొబ్బరి లడ్డు. నా వీడియోస్ చూసే వ్యూయర్స్ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నేను చేసే కుకింగ్ వీడియోస్లో ఓన్లీ రెసిపీ మాత్రమే చూపించకుండా ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. లైక్ నిన్న పన్నీర్ పరాటా చేసుకుంటూ మనం న్యూస్ పేపర్ రీడింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అలా. అయితే మనం ఫస్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను పచ్చి కొబ్బరి ముక్కలు నా దగ్గర 4-5 ముక్కలు ఉన్నాయండి, పెద్ద సైజువి. అవి తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అయితే మనం ఈరోజు 10 ఇయర్స్ లోపు చిన్నపిల్లల గురించి మాట్లాడుకుందామండి. మీ ఇంట్లో 1-5th క్లాస్ చదివే పిల్లలు ఉంటే వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? అంటే వాళ్ళు స్కూల్కి ఇంట్రెస్ట్గా వెళ్తున్నారా, లేదా యాక్టివ్గా ఉంటున్నారా? స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ లిజనింగ్ యాక్టివిటీ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నారా? స్కూల్ నుండి వచ్చిన తర్వాత టైం టు టైం హోంవర్క్స్ కంప్లీట్ చేసుకుంటున్నారా లేదా? ఇన్కంప్లీట్ అంటే పెండింగ్ వర్క్స్ ఏమైనా పెట్టుకుంటున్నారా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. యాక్చువల్గా ఈ ఏజ్ పిల్లలు బేసిక్స్ నేర్చుకోవడం అనేది మర్చిపోతున్నారండి. అంటే ఓన్లీ బుక్స్లో ఉన్న టాపిక్స్ని మాత్రమే ఎగ్జామ్ టైంలో చదువుతున్నారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ క్లాస్కి పిల్లల్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి సైన్స్ టాపిక్స్ వచ్చేసి హ్యూమన్ బాడీ పార్ట్స్, ఫుడ్, యానిమల్స్, ప్లాంట్స్ అలాంటివి బేసిక్గా ఉంటాయండి. అదే మ్యాథ్స్లో అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనే బేసిక్స్ ఉంటాయండి. ఈ సబ్జెక్ట్స్లో ఉండే టాపిక్స్ అన్నీ కూడా పిల్లలు హైయర్ క్లాసెస్కి వెళ్తున్న కొద్దీ ఇయర్ ఆన్ ఇయర్ సబ్జెక్ట్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి, అంటే డెప్త్కి వెళ్తూ ఉంటారు. సో బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ఈ బేసిక్స్ లేకపోతే హైయర్ క్లాస్లోకి వెళ్తున్న కొద్దీ వాళ్ళు అనేది క్యాచ్అప్ అవ్వలేరు. ఆ టాపిక్ సబ్జెక్ట్ని, పర్టికులర్ సబ్జెక్ట్ని క్యాచ్ చేయలేరు అన్నట్లు. సో వర్కింగ్ పేరెంట్స్ అయినా కూడా డైలీ మీరు ట్యూషన్స్ పంపిస్తున్నప్పటికీ పిల్లల్ని హోమ్ ట్యూషన్ పెట్టినా, ట్యూషన్కి పంపిస్తున్నా, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ డైరీస్ అనేవి చెక్ చేయండి. ఇంకా స్కూల్లో జరిగే అన్ని పేరెంట్స్ మీటింగ్స్కి, పీటీఎమ్స్కి అటెండ్ అవ్వండి. మీ పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలి. ఇవనేవి మనం యాజ్ ఎ పేరెంట్స్గా మన రెస్పాన్సిబిలిటీ అండి. ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా లాస్ట్కి పిల్లల కోసమే కదా. పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. స్టార్టింగ్లో లేకపోతే హైయర్ క్లాసెస్కి వెళ్తున్న కొద్దీ వాళ్ళు సఫర్ అవుతుంటారండి. అందుకని మనం స్టార్టింగ్ నుంచే వాళ్ళ మీద కాస్త ఫోకస్డ్గా ఉండాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో మొబైల్స్ చూడడము, టీవీస్ చూడడము, పక్కనింటి ఫ్రెండ్స్తో ఆడుకోవడం లాంటివి చేస్తూ ఇన్ టైంలో హోంవర్క్స్ అనేవి కంప్లీట్ చేయరండి, పెండింగ్ పెడుతూ ఉంటారు. అలాంటివి చేయకుండా డైలీ హోంవర్క్స్ ఫినిష్ అయ్యేలాగా మనమే చూసుకోవాలి. ఇంకా చాలా వరకు పిల్లలు ఏం చేస్తున్నారంటే డైలీ స్కూల్లో జరిగే క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్, క్లాసెస్లో జరిగిన టాపిక్స్ని ఈవినింగ్ టైంలో ఇంటికి వచ్చిన తర్వాత రివైజ్ చేయట్లేరండి. ఓన్లీ హోంవర్క్స్ మాత్రమే ఫినిష్ చేసుకొని నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఓన్లీ ఎగ్జామ్ టైంలోనే, అంటే యూనిట్ టెస్ట్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ టైంలోనే వాళ్ళు బుక్స్ తీసి చదువుకుంటున్నారు. అలా కాకుండా డైలీ క్లాస్లో జరిగిన టాపిక్ని రివిజన్ చేపిస్తే అనేది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. ఇంకా ఒకేసారి చదవడం అనేది వాళ్ళకి స్ట్రెస్ కూడా అవుతుంది ఎగ్జామ్ టైంలో. ఇలా నేను మా పాపకి చదివించడం వల్ల ఈరోజు జరిగిన ఏదైతే టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ కంటిన్యూషన్ నెక్స్ట్ రోజు జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నారు. సో 1-5th క్లాస్ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ హోంవర్క్స్ ఫినిష్ చేసుకోవడము, బేసిక్స్ నేర్చుకోవడము, టాపిక్స్ని ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవడం అనేది ఒక మంచి హ్యాబిట్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుందండి. పేరెంట్స్ అందరూ కూడా పిల్లల విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. అయితే మనం రెసిపీలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు. నేను మెత్తగా పట్టుకున్న కొబ్బరి ఉంది కదా, దాన్ని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకున్నా అండి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది రోస్ట్ చేసినప్పుడు. దాని తర్వాత దాన్ని తీసుకొని పక్కన ఒక గిన్నెలో వేసేసుకున్నాక, నాకు 2 కప్పుల వరకు కొబ్బరి ముక్కలు అయ్యాయి కాబట్టి నేను దానికి 1 కప్పు వరకు బెల్లం తురుము తీసుకొని దాన్ని ఒక ప్యాన్లో వేసుకొని లైట్గా కొంచెం వాటర్ వేసుకొని పాకం రాకుండా బెల్లం తురుమును కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగిన తర్వాత అందులో మనం ఫస్ట్ రోస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము ఏదైతే ఉందో దానిని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి.
ముందుగా నేను కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు తీసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. దీంతో పాటు 4-5 యాలకులు తీసుకొని మెత్తగా దంచి పెట్టుకున్నాను. వీటిని ఈ బెల్లం పాకం మొత్తం కొబ్బరి తురుముకు పట్టిన తర్వాత అవి కూడా యాడ్ చేసుకుంటాను. చూడండి, ఒక ప్లేట్లో తీసుకున్నా కదా, అవి యాడ్ చేసుకుంటాను. ఇవి వేసుకోవడం వల్ల లడ్డూలు తినేటప్పుడు కొంచెం పంటి కింద తలుగుతూ బాగుంటాయండి. వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఆ పాకం అనేది ఇంకేదాకా కూడా కలుపుకోవాలి. అంటే కొబ్బరికి మొత్తం పట్టేదాకా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత లడ్డూలాగా చుట్టేసుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ, అండ్ హెల్తీ కూడా. పిల్లలకి బిస్కెట్స్, చిప్స్ లాంటివి, బ్రెడ్ లాంటివి పెట్టకుండా ఈ లడ్డూలు, నేను లాస్ట్ టైం చేసిన అవిసె గింజల లడ్డు, ఈ కొబ్బరి లడ్డు అనేది చాలా మంచిదండి. అలాగే మీరు కూడా ఈ హెల్తీ లడ్డు ట్రై చేయండి. అలాగే రెసిపీ చేస్తూ మనం ఏదైతే పిల్లల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నామో అవి ఫాలో అవ్వండి. మన వీడియోస్ చూసే వ్యూయర్స్ అందరికీ టైం వేస్ట్ కాకుండా డైలీ ఏదో ఒక విషయం షేర్ చేసుకుంటున్నానండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.